వెల్కమ్ టైమ్ 24/7 నేను యాంకర్ విష్ణు. ప్రస్తుతానికి మనం గాంధీ భవన్ లో కాంగ్రెస్ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ రోజు రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక కాంగ్రెస్ లీడర్లు మరియు కార్యకర్తలు అందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ప్రస్తుతం మనం అడిగే వాళ్ళందరినీ వీక్షిస్తాం. ఇప్పుడు మనతోటి మన కాంగ్రెస్ లీడర్ మెట్టు సాయి గారు ఉన్నారు. వారి మాటలలో మనం రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా పెట్టిన బ్లడ్ డొనేషన్ గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా డిజిటల్ ఫౌండర్ ఆఫ్ ఇండియా అంటే మనం వాడే ప్రతి సెల్ ఫోన్ కానివ్వండి, కంప్యూటర్ మొత్తం వ్యవస్థ కానివ్వండి, ఇప్పుడున్న టెక్నాలజీ కానివ్వండి, దానికి కర్త కర్మ క్రియ స్ఫూర్తిదాత ప్రదాత రాజీవ్ గాంధీ గారు మాత్రమే. ఆయన సంస్కరణలు 1994 తర్వాత భారతదేశ యుగం మొత్తం మారిపోయింది. ఆయన సంస్కరణలే కదా మనం 18 సంవత్సరాలు ఓటు చేస్తున్నాము. ఆయన సంస్కరణలే కదా ఇప్పుడు టెక్నాలజీ వాడుతా ఉన్నాము. ఆయన సంస్కరణలే కదా పంచాయతీ రాజ్లో 33% వ్యవస్థని మహిళల బిల్లుకి తీసుకొచ్చినాము. పంచాయతీ సంస్కరణలు కానివ్వండి, భూ సంస్కరణలు కానివ్వండి, అత్యాధునికమైన టెక్నాలజీ సంస్కరణలు కానీ భారతదేశంలో ప్రవేశపెట్టిన ఘనత రాజీవ్ గాంధీ గారికి మాత్రమే. శ్రమని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా, శ్రమని ఏ విధంగా దేశానికి మనం ఉపయోగించాలి, టెక్నాలజీ ఏ విధంగా మనం వాడుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, మనము సెల్ ఫోన్ వాడుతున్నాం, మనం వాట్సాప్ వాడుతున్నాం, మనం ఫేస్బుక్ వాడుతున్నాము. ఇవన్నీ 30 ఏళ్ల కిందటనే భారతదేశానికి అవసరమని చెప్పి గ్రహించి భారతదేశం వచ్చినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారు మాత్రమే. 2031వ వర్ధంతి సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ రక్తదాన శిబిరం కానివ్వండి, ఆయన ఇన్స్టిట్యూట్ ఫోర్ ఎగ్జిబిషన్ కానివ్వండి, ఆయన స్ఫూర్తిని ఎల్లకాలము ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఆయన తోడును తీసుకుంటూ ఆయన ఒక స్ఫూర్తి సూచనలు ముందుకు తీసుకెళ్లి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ భారతదేశ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారి తనయుడు రాహుల్ గాంధీ అయ్యే విధంగా ఈ రోజు నుండి నాంది పలికే విధంగా అందరూ కలిసికట్టుగా దేశ యొక్క హితం కోసము, దేశ భవిష్యత్తు కోసము, దేశ యొక్క పునాది నిర్మాణం కోసము రాహుల్ గాంధీ గారు దేశ ప్రధాని కావడం తథ్యం. ధన్యవాదాలు. చూశారు కదండి, రక్తదాన కార్యక్రమాన్ని ఎంత సక్సెస్ఫుల్ గా వీళ్ళు కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు. రక్తం దానం చేయండి, ప్రాణాలు కాపాడండి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ యువసేన మనకు ఇప్పుడు ఇక్కడ రక్తదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కావున అందరూ రక్తదానంలో పాల్గొని ప్రజల ప్రాణాలకు వాళ్ళకు కావాల్సినటువంటి రక్తాన్ని మీరు సమకూర్చినట్టు వాళ్ళ ప్రాణాలు నిలబెట్టినట్టు అవుతుంది. ఇప్పుడు ఇంతటితో ఇది మీకు సాయంత్రం వరకు రక్తదాన కార్యక్రమం ఇక్కడ కొనసాగడం జరుగుతుంది. కెమెరామ్యాన్ చంద్రశేఖర్ తో విష్ణు, టైమ్ 24/7 నాంపల్లి.